ఏంటంట, ఆ అద్భుతం కోసమే మనం ఇలాగా నిలబడి. మరి అక్కడ ఆ మధ్యలో దగదగదగదగ మెరిసిపోతున్న మంచం దగ్గర కొంతమంది యాజకులు ఆ యొక్క బూరలు లాంటివి పట్టుకున్నారు. ఎందుకని అని అడిగాడు. అడిగితే, అరే నీకు తెలియదా బూరలు ఎందుకు పట్టుకుంటారో? బూర పట్టుకున్నాము అని అంటే ఏ శత్రువు కార్యమైతే మనకు వ్యతిరేకంగా నిలబడింది ఏదైతే ఉందో దాని మీదకి మనం వెళ్తున్నామని చెప్పని నీకు తెలియదా అని. ఆ బూర శబ్దం అట్లా వచ్చినప్పుడు సైన్యం అనేది ఇక యుద్ధానికి బయలుదేరాలి కదా. అవునా? మరి అలాగైతే మనం దేని మీదకి బయలుదేరుతున్నాం? మన శత్రువు ఏంటిది అని చెప్పారంటే, ఒరే నాకు ఒకటి అర్థమే కాదురా, దేవుని నమ్ముకోవడం ఏంటో, ఈ ప్రార్థనలు చేయడం ఏంటో, ఈ మందిరాలకి పోవడం ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ఏంట్రా బూర పట్టుకొని నిలబడ్డారు, యుద్ధమునకు వెళ్తున్నట్టుగా వెళ్తున్నామంటున్నారు, కానీ అక్కడ విరోధంగా ఏం నిలబడింది? యోర్దాను ఉంది. యోర్దాను మీదకి యుద్ధం వెళ్తున్నామా? ఒకవేళ యోర్దాను మీదకి వెళ్తే యోర్దాను మనల్ని మింగేస్తుందా, లేకపోతే మనం యోర్దాన్ని జయిస్తామా? యోర్దానికి ఎదురెళ్ళడం ఏంట్రా బూర పట్టుకొని అని చెప్పని ఇంకొక కథ. రే ఎంత ప్రార్థనకు వచ్చినా నువ్వంతా వెనకనకే ఉండి ఏదేదో చేస్తుంటావు కాబట్టి ఎక్కడో పడిపోయినావురా నువ్వు. రే నీకు అర్థం కాలేదా? అవిశ్వాసి అయిన ప్రతి ఒక్కడు, ఎదురు మాట్లాడే ప్రతి ఒక్కడు, ముందరొకలాగా వెనకలాగా ఉండేటువంటి ప్రతి ఒక్కడు, ఎంతమంది రాలిపోలేదురా సంఖ్యాఖండంలో? ఏంటి రాలిపోయే వాళ్ళగా ప్రశ్నలేంటి? అవిశ్వాసిగా అయిపోవడం ఏంటిది? రే ఎందుకులే కానీ ఇంతకీ ఏంటి ఆ విషయము, ఏంటి పరిస్థితి అని అంటే, ఇదిగో ఈరోజు మన ముందర దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు మన ముందు అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతానికే మనం నిలబడిన విశ్వాసుల్లాగా. విశ్వసించని వాళ్ళందరూ అద్భుతాలు చూడకుండా రాలిపోయినారు, అద్భుతాలు చూసినా వాళ్ళ విశ్వాసులుగా లేరు. మన ఎదుట ఎర్ర సముద్రము అనేది రెండుగా విడిపోయినప్పుడు మనం చూడలేదరా? దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఇంకా వెనకబడి అవిశ్వాసంగా ఉన్నావేంట్రా అని అంటే అలా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో రే ఇదిగో ఏంటి కళ్ళు మూసుకుంటున్నావేంటి, ఏంటి నిద్రపోతున్నావేంటి, అదిగో బూర పట్టుకున్నాడు రా, ఆ బూర ఎత్తుతున్నాడు రా, బూర మోగుతుందిరా అని చెప్పంటుండగానే ఆ బూర ఇట్లా మోగుతుంది. ఇక కొనసాగుతున్నారు. ఆ ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరగబోతుంది, అద్భుతం అంటే ఏంటి అని చెప్పని అని చూస్తున్నారు. కొంతమంది అయితే ఖచ్చితమైన క్లారిటీ కలుగున్నారు. ఖచ్చితమైన క్లారిటీ అంటే వాళ్ళకి అంత సమస్తం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కొంతమందికి ఏం లేదు, కళ్ళు మొదలు పడిపోతున్నాయి. వీళ్ళు అంటున్నారు, రే నీకోడు తెలుసా, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. రే ఈ ఎదురొచ్చేటువంటి యోర్దాను అది సముద్రంలాగా దాని అలలు చూడరా, ఇదిగో అది మనకి వ్యతిరేకంగా నిలబడింది. మనం ముందుకు పోకున్నట్లుగా, మనల్ని మూసేసినట్లుగా అది మనకు వ్యతిరేకంగా నిలబడిందిరా. ఇప్పుడు మనం దేని మీద జయం తీసుకోవాలంటే మనకి ఎదురు నిలబడినటువంటి యోర్దాను మీదనే జయం తీసుకోవాలి. ఇందుకే రా ప్రార్థనలు చేశాము, ఇందుకే రా సరి చేసుకున్నాం. ఇంతవరకు ప్రార్థన లేకుండా అపవిత్రపరచబడినటువంటి వాళ్ళము, ఇంతవరకు దేవుని ఘనపరిచే జీవితంలో పడిపోయినటువంటి వారము, ఈ తెల్లారు ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు మనల్ని మనం సరి చేసుకొని ఇప్పుడు మరలా ప్రార్థనా పరులుగా, ఇప్పుడు మరలా దేవుని బిడ్డలుగా మనం ఎందుకు నిలబడ్డామంటే ఇదిగో మనకు వ్యతిరేకంగా నిలబడిన దాన్ని జయించడానికి నిలబడ్డాము.
ఈ అద్భుతం చూడడానికి పవిత్రపరుచుకున్నటువంటి వారం మనం. ఈ కార్యం దగ్గర కార్యం కొరకు నిలబడినటువంటి వారు మనం. అరే స్పష్టంగా మనకి ఏది వ్యతిరేకం వచ్చి నిలబడిందో వాటన్నిటి మీద మనము కసిగా ఖచ్చితంగా నిలబడి మనం గెలవలేదారా? అది కాదా విశ్వాస జీవితం అంటే? ఏది ఎదురొచ్చినా ఏదెదురొచ్చిందో తెలియదు. బిలాంగాడిలాగా. బిలాంగాడి సంఖ్యాకాండంలో ఏం ఎదురొస్తుంది, ఎట్టపోతున్నాడు, ఏమైపోతాడో తెలియదు. గుడ్డి మొఖమాడు, నిద్ర మొఖమాడు. అసలు గాడిద మాట్లాడుతుంది, గాడిదకు కనబడుతుంది, ఈతనికి కనబడుతుంది. విశ్వాసం అంటే అంత సాధారణమా? ఏదో ఏదో ఎప్పుడో చర్చికొచ్చి ఎప్పుడో వెళ్ళిపోయి ఎప్పుడో వచ్చి ఏదో చలామణి అయిపోయి అదేనా విశ్వాస జీవితము? పక్క దేవుని బిడ్డ అంటే పక్క దేవుని కార్యాలకి ఏది అడ్డం ఉంది దాన్ని తీసేయాలంతే. అది గెలకూడదు అంతే. అక్కడ అహశ్వేరోసు రాజే ఉంటాడు. రాజ్యం చేసేది కూడా అతనే, శాసనాలు చేసేది కూడా అతనే, ముద్రగుండ్రంతో ముద్రించేది కూడా అతనే. అయితే జరగాల్సింది ఏంది? దేవుని చిత్తం జరగాల. ఒకవేళ అహశ్వేరోసే గనక రాజరికం చేస్తే యూదులంతా చచ్చిపోతారు. కాబట్టి పరిపాలించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అపవిత్రాత్మని పరిపాలించకుండా, కీడు మీదికి రాకుండా ఎస్తేర్ అక్కడ నిలబడి దైవ పరిపాలన తీసుకొని వచ్చింది. ఆ విశ్వాస జీవితం అంటే ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, ఏమైపోకుండా ఈ జీవిస్తూ ఉంటే ఇంకా ప్రశ్నలు కాకుండా ఇంకేమొస్తాయి? నేను ప్రార్థన సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, నేను ప్రార్థన ఎందుకు చేసుకోలేకపోతున్నాను చూసి ఏరేసుకోవాలా? నేను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను సరి చేసుకోవాలా? నేను దేవుని బిడ్డలాగా ఉండలేకపోతున్నాను, ఇంతకుముందు లాగలేను, భక్తిగా లేను, దేవుడు కార్యం చేశాడనే విశ్వాసం నాలో లేదు, ఎందుకు లేదు, నేను ఇట్లా ఎందుకు అయిపోయినా అని చెప్పి సరి చేసుకోవాలా? సరి చేసుకోకుండా సాకుపోకులు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే అది విశ్వాస జీవితమా? దాని ముందర ఏదైనా ఓడిపోతుందా? నువ్వు రాలిపోతావు. ఇక్కడ ఖచ్చితమైనటువంటి గురి కలిగినటువంటి దేవుని పిల్లలు నిలబడినారు. అక్కడ వీళ్ళ గురి ఎంత ఏంటంటే, వీళ్ళ కళ్ళు ఏమి ఆశ చూస్తున్నాయంటే, ఈ కనాను యాత్రలో మమ్మల్ని కలతపెట్టే ఈ యోర్దాను అలల యొక్క పతనాన్ని మేము చూడాలి. దానికోసమే మా ప్రార్థన. మేమేదో ఇంట్లో వంటలు చేసుకుంటూ ఆ పనులకు పోతూ అట్ట ఇట్ట తిరుగుతూ ఆదివారం వచ్చేలోపలే నిద్రపోతూ ఆరాధనకి రాలేదు. ప్రతి క్షణము ప్రతి విధమైన శత్రువుని పసిగడుతూ ఆడిని విరిచడమే మా పని. అందుకే దేవుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. బా ఎంత మంచి స్పష్టమైన దేవుని పిల్లలండి. వాళ్ళ మాటలు కొంతమందికి నచ్చడం లేదు, కోపం వచ్చేస్తుంది. కొంతమందికి అసలు నచ్చట్లేదు. ఎందుకు? వీళ్ళు లోకంలో ఇరగిగేటోళ్ళు కాబట్టి వీళ్ళకి ఇరగడం తప్పితే ఇంకేముంది, ఇరిగిపోవడం తప్పితే ఇంకేముంది? బతికిపోవాలమ్మా, ఇరిగిపోకూడదు. దేవుని స్తోత్రంగా నాక చేత అయితే రోషం ఉంటే బతకడం అనేది చూపించాల. దేవుని పిల్లలుగా జీవించాలి. వాళ్ళు మాట్లాడుకుంటే రే ఇంకా ఆపండి అంటే ఇప్పుడు ఏంటంటే ఆ యోర్దాను మనకు అడ్డం వచ్చింది, ఆ యోర్దాను పొలబడి మనం నడవాలా, ఆ యోర్దాన్ని మనం అధిగమించాలి. అంతే అంటున్నాం. కానీ ఒక్కసారి ఆ యాజకులు ఇంక ఎవరేమో మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరో నిద్రపోతున్నారు, ఎవరు నిద్రపోయినా మనం ఆగుతామా? ఎవరు కోపగించుకున్నా మనం ఆగుతామా? ఎవరు మొక్కలొట్టపోయినా మనం ఆగుతామా అని చెప్పని దేవుడు మనల్ని ముందుకు పోమన్నాడు కదా. ఆగిపోయినోడు పడిపోతాడని చెప్పని వాక్యం ఉంది కదా. ఒరే పోవాలరా అని చెప్పని యాజకులు ఆ మంచం మోసి యాజకులు ఆ యోర్దానులో అడుగులు పెట్టంగానే కత్తి పెట్టి కోసినట్ల ఇక్కడి నుంచి యోర్దాను కోయబడుతూ పోతా ఉంది. ఈ కత్తి పెట్టి కోయబడి ఇట్లా విరవబడి అంత దూరం పోయి ఈ వైపు ఉన్నటువంటి నీళ్లు అంత దూరం పోయి ఈ వైపు ఉన్న నీళ్లు అంత దూరం పోయి ఓ పెద్ద
బైపాస్ ఏర్పడింది. మన బైపాస్ 4 వే, అంటే 4 దారులు ఉంటాయి అమ్మా. ఇట్లా 2 పోతే అట్లా 2 పోతాయి. కానీ ఆ బెంగళూరు సైడ్ కూడా 6 వే, అక్కడ పోతే భలే ఉంటుంది అసలు. 6 వే అంటే అట్లా 3 దారులు ఇట్లా 3 దారులు ఉంటాయి. ఎవరు ఇరుక్కొని యాక్సిడెంట్ ఇవన్నీ పంచాయతీ ఉండదు. ఎంత విశాలమైతే అంత ఒడిగా ముందుకు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగినాక. ఇక్కడ ఇరుకు కాదు, దేవుడు విశాలత చేసి రాజుల్లాగా పదండ్రా అని చెప్పి నడిపించాడు. ఇంత జరిగింది. వాళ్ళ కళ్ళు నమ్మలేనంత గొప్ప కార్యం జరిగి లోపల ఇంతవరకు వాళ్ళ ఉన్న శోధనలు, ఇంతవరకు నిలబడిపోయిన స్థితి, ఇంతవరకు ఆగిపోయిన స్థితి, దిక్కు తోచకుండా దారి దోచకుండా కదా, దారి తెలియక తిరుగుచుంటిని, దారి చూపే వారే లేరు, దిక్కు తోచగా కుములుచుంటి. చాలా మంది జీవితంలో దారి తెలియట్లా ముందుకు పోవడానికి. బతికెట్టపోతుందో అర్థం కావట్లే, ఎక్కడో ఆగిపోయినాం, ఎక్కడో పడిపోయినాం, ఏమైపోతామో తెలీదు. ఇప్పుడు చూడండి, దేవుని స్తోత్రం కలుగాక. ఆ దారి చేసి ఆ దారిలో నడిపిస్తుంటే గుండె అంతా ఒకలాగైపోయి, ఎంత గొప్ప దేవుడు నాయన అని స్తుతిస్తూ ఆ యోర్దాన్లో పడి నడిచి వెళ్తున్నారు. ఇంక ఏం మాట్లాడతారు? ఇప్పుడు దాకా మాట్లాడుకున్నారు, ఇప్పుడు దాకా వాక్యం చెప్పే వాళ్ళు చెప్పారు, వినే వాళ్ళు విన్నారు, అవిశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా అవిశ్వాస అయితే అయ్యాడు, కానీ దేవుడి విశ్వాసత కలిగిన వాడు కాకుండా చూడు కదా. ఇక ఆడు ఇట్లా అడిగేటోడు మాట్లాడతాడు, నోరు మూసుకొని చూడు, దారి తెలిసినప్పుడు పద నడుచు, ఇంకేం మాట్లాడతాడు అటు నడుచుస్తున్నాడు. ఇంకొకసారి నడిచి వెళ్ళిపోతావు, నీ ఆశీర్వాదం వైపు వెళ్ళిపోతావు, నువ్వు తులదూగడానికి నడిచి వెళ్ళిపోతావు. నీ జీవితంలో ఎక్కడ ఆగిపోయావో అక్కడ నుంచి అడుగులు ముందుకు వెళ్ళిపోతాయి నీవి. ఇంకా ఆ సందేహించేటోళ్ళు, ధైర్యపరిచేటోళ్ళు, అన్ని రకాల ప్రజల మధ్యలో సంఘం అంతా కూడా ఆ యొక్క తెరవబడిన మార్గంలో అలా స్తుతించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంతైనా నమ్మదగిన దేవుడు కదరా అని చెప్పంటే, అప్పుడు మరి బాబాయ్ ఇందాక నుంచి మాట్లాడితే ఏమనుకున్నాం, కానీ ఏం మాట్లాడావు బాబాయ్, ఇంకేమైనా చెప్పు బాబాయ్, ఇంకేమైనా చెప్పు. ఇంకేం చెప్తావంటే, ఇంకేం చెప్తాను, అసలు నీకు ఒక విషయం తెలుసారా, మనం ఈ ఆరిన నేల మీద ఎలాగ వెళ్ళామో తెలుసా, ఈ పొడి నేల మీద మనం ఎలా నడిచామో తెలుసా, ఈ నీళ్లు ఏకరాశిగా ఎందుకు కూర్చోబెట్టే తెలుసా, కారణం ఏందో తెలుసా, ఎదుగో ఈ ప్రజలలో దేవునికి తీయబడిన అర్పణేరా కారణం అని చెప్పారు. ఈ ప్రజలలో ఉన్న నిజమైన ఆరాధికులే ఈ రోజు యోర్దాను అలల మీద మనకు జయం తీసుకొచ్చిన వాళ్ళు. ఈ ప్రజలలో దేవుని మహిమపరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టే ఈ యోర్దాను 2గా విడిపోయింది. వాళ్ళని బట్టే బాబాయ్, ఏంటి బాబాయ్, మనమంతా మందిరానికి వస్తామా, మందిరంలో ఏకంగా కూడతామా, మనమంతా ఆరాధిస్తామా, ఆరాధించి వెళ్ళిపోతామా, అలాగే మనం వచ్చి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేటట్టు వాళ్ళుగా ఉండలేదురా. వాళ్ళు ఎలాగున్నారో తెలుసా, ఈ బల సూచకమైన మందసమునకు వారి గుండెల్లో నుంచి తీయబడిన అర్పణనే దేవుడు, వారి అర్పణనే ఆ మందసం కొరకు తీసుకున్నట్రా. ఈరోజు వాళ్ళ యొక్క ఆరాధన, వాళ్ళిచ్చిన సమయము, వాళ్ళిచ్చిన జీవితము, వాళ్ళ యొక్క క్రియలే ఈరోజు ఈ మందసం. ఈ మందసం అనేది వీళ్ళ స్తుతుల మూలముగా కలిగిన యేసయ్య సింహాసనం లాగా ఉండడం బట్టే ఇది నిన్న కార్యాలు చేసింది, ఇది ఈ రోజు కార్యాలు చేస్తుంది, ఇది రేపు యెరికో గోడలను కూడా కూల్చబోతుంది. ఇది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ ఈ నీతిమంతుల తదనంతం ఈ నీతిమంతుల పిల్లలకు ఆశ్రయం కలిగిస్తూ ఈ పిల్లల తలలను ఎత్తి వీళ్ళ క్షేమము చూపించి వీళ్ళని వృద్ధిపరిచి వీళ్ళని ఎక్కడ నిలపాలో అక్కడ నిలిపేటువంటిదిరా.
ఇంత బాట వేసింది వీళ్ళ ఆరాధనేరా అని. వీళ్ళు అంతా కొంతమంది ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కిపోతారు. ఓ రోజు ఒక పిల్లోడు వచ్చి అడిగాడు, ఇది ముందుకు వస్తున్నారు వెనక్కిపోతుండే. ఇది దేవుని కార్యం జరగడం కొరకు ఒక విధము అని చెప్పినారు. అదేంటి దేవుని కార్యం ఏంటి? అవును, ఇప్పుడు ఫిలిష్తీయుల శత్రువులున్నా మనల్ని నీరు గార్చి ఆడ కూర్చోబెట్టాలి, ఆడ కూర్చోబెట్టినా. వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళే నవ్విస్తారు, వాళ్ళే ఏడిపిస్తారు. అంత బానిస జీవితం. అందుకే వీళ్ళు ఇట్టు పోయి ఇదంతా ఏంది దేవుని గారు. ఏం దేవుని గారు ఏంది? నువ్వు మందిరానికి ఇట్లా వచ్చేసి ఇట్లా 6 రోజులు ఇట్లా ఎనికి వెళ్ళిపోయి ఇట్లా పోతే ఏదైనా వెళ్ళిపోతుందా? అంత డ్రామా అన్నాడు ఆ పిల్లోడు. ఇదంతా డ్రామా, మోసం కదా అన్నాడు. ఎందుకు చేస్తున్నారు ఈ డ్రామా అంటే, ఇది ఏం లే, గొల్లియాతు భయపడి నీకంట. ఈమె పాట ఎందుకు పాడుతుంది అని చెప్పంటే, గొల్లియాతు భయపడి నీకంట. ఈమె ఆరాధన ఎందుకు వస్తుంటే గొల్లియాతు భయపడినట్టుగా. ఈమె ఆరాధనకి ఎందుకు వస్తుంటే గొల్లియాతు భయపడినట్టు. రే, గొల్లియాతు ఎందుకు భయపడతారు? తిక్కోడా, గొల్లియాతుని భయపెట్టేది మీ డ్రామా కాదు, మీ పుస్తకంలో ఉన్న మాటలు కాదు. ఆడు సాతానాడు, నీకు అర్థం కావట్లే. అవ్వను పడేశాడు, ఆదామును పడేశాడు, దావీదు చేత పాపం చేయించాడు. ఆడు మామూలోడు కాదు. అబ్బా, అదంత అంత వేషకాలు అనుకున్నారా మీరు? ఇప్పుడు దావీదు వచ్చి అది కాదు, డ్రామాకి గొల్లియాతు పడడు, విశ్వాసానికి పడతాడు. దేవుని స్తోత్రం కలగాక. విశ్వాసానికే ఎరుకో గోడలు కూలిపోయినాయి, విశ్వాసానికే ఎర్ర సముద్రము పాయలైంది, విశ్వాసానికే ఐగుప్తులో మరణదూత ఎనికి తిరిగినాడు. విశ్వాసానికి ఎబ్రీ పత్రికలో పూర్తిగా రాయబడింది, విశ్వాసానికే ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు విశ్వాసానికే కార్యాలు జరుగుతాయని చెప్పని దావీదు ఒక్కడు ముందుకు వచ్చినాడు. ఆ రోజు యోర్దాను వీళ్ళ ముందర 2గా విడిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఈ పిల్లోడు ముందర ఆ గొల్లియాతు పడిపోయినాడు. 2 దగ్గర ఒకటే కారణమే, 2 సందర్భాల్లో ఒకటే కారణం. ఏంటంటే వాళ్ళందరూ నిజ ఆరాధికులై వాళ్ళ జయము కోసమైన అర్పణ తీసి మందసాన్ని తయారు చేసుకున్నారు. తన స్తుతులు అనే సింహాసనం వేసి దావీదు దేవుని సన్నిధిని తెచ్చుకున్నాడు. దేవుని మహిమపరిచే జీవితం దగ్గర దేవుని తెచ్చుకొని గొల్లియాతు మీదకి వెళితే గొల్లియాతు తల బొండ నుంచి వేరు చేయబడింది. ఆ రోజు కాకులకి గద్దలకి వేసి తిన్నాడు. దానికి కారణం ఏంటంటే స్తుతించే మహిమపరిచే జీవితం ఆ దేవుని తనకు ముందుగా నడిపించింది. ఆరాధన ఎందుకు? మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే మన ఘనపరిచే ఆ జీవితం ద్వారా, మన తీర్మానాల ద్వారా, మన యొక్క ఆ సరి చేసుకునే దగ్గర ఆయన ఘనపరచబడి, ఆయన గౌరవించబడి, మన స్తుతుల మీద ఆయన ఆసీనుడైనప్పుడు మనకు ముందు ఆయన నడుస్తూ మెట్టగా ఉన్న ప్రతిదాన్ని సరళం చేసి పడేస్తాడు. వంకరు ఉన్న వాటన్నిటిని కూడా సరి చేసేస్తాడు. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడైతే జరిగే కార్యాలేవి. మన ఆరాధన దగ్గర ఆయనకు సింహాసనం వేయబడాలా. మన అర్పణ దగ్గర బంగారము అర్పించి మందసం రూపం చూసుకున్నారు ఇశ్రాయేలీయులు. అట్లనే నీవు కూడా శ్రేష్టమైన ఆరాధన చేసి దేవుని సన్నిధి చూసుకోవాలి, దేవుని సన్నిధి చూసుకోవాలి. అప్పుడు నీకు దావీదులాగా ధైర్యం ఉంటుంది. క్లియర్గా చెప్పాడు, ఎరా నువ్వు కుక్కని అనుకున్నావా, కట్టె తీసుకొని వస్తున్నావు అని చెప్పి అన్నాడు గొల్లియాతు. ఏమన్నాడు దావీదు? రే, యుద్ధము యెహోవాదే, ఈరోజు నిన్ను చంపి కాకులకు గద్దలకు వేస్తానని చెప్పి అన్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన స్తుతుల మూలమున దేవుని యొక్క సన్నిధి తెచ్చుకున్నాడు. ఆయన దేవుని ఘనపరిచే దగ్గర దేవుని తెచ్చుకున్నాడు. అందుకే నేను నా భార్యతో చెప్తా, నా పిల్లలతో చెప్తా, అమ్మ దేవుని మహింపరచాలా, ప్రతి సమయంలో దేవుని మహింపరచాలా. మీకు మనసు బాలేదా, దేవుని మహింపరచు. నీకు కష్టం వచ్చిందా, దేవుని మహింపరచు. నువ్వు ఇరుకులు పడ్డావా, దేవుని మహింపరచు. ఎర్ర సముద్రం ముందుందా, దేవుని మహింపరచు. యోర్దాను ఎదురుందా, దేవుని మహింపరచు.
నువ్వు దేవుణ్ణే మహిమపరచాలి, కానీ ఆ సమస్యలను బట్టి నువ్వు లోకాన్ని మహిమపరచకూడదు. ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి మీరు. 35వ అధ్యాయంలో ఈ యొక్క అర్పణ తీయబడి మందసం చేయబడింది. ఇవి ఎన్ని దినాలు చూడండి. మీరు సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే ఏటేటో ప్రజలు అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ దైవ కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడికి? షిలోహుకి కదా. అట్లా కాదా ఒక సమూయేలుని హన్న తీసుకొచ్చింది. సమూయేలుని హన్న ఎట్లా తీసుకురాగలిగింది? అక్కడ ఉన్న దేవుని యొక్క సన్నిధిని బట్టి, అంతేనా? అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎట్లొచ్చాడు? నిర్గమాకాండం 35వ అధ్యాయంలో వాళ్ళ అర్పణ ద్వారా దేవుని సన్నిధిని తీసుకొని వచ్చాడు. ఆ వచ్చిన సన్నిధి సమూయేలు గ్రంథములో మొదటి అధ్యాయంలో కనబడుతుంది, కార్యాలు జరిగిస్తుంది. అదే గ్రంథములో 7వ అధ్యాయంలో ఫిలిష్తీయులకి ఇది పోపించి ఆడబెట్టాలో ఆడబెట్టింది ఆ సన్నిధి. నీ అర్పణ ద్వారా దేవుని సన్నిధి తెచ్చుకుంటే శత్రు ఆడబడి ఉండాలి, ఆడబడి ఉంటాడమ్మా. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. మనకు కనబడట్లేదు. ఒక్క యాకోబు నిబంధన చేసినప్పుడు, అయ్యా నేను దశంభాగం ఇస్తా, అయ్యా నువ్వు చెప్పినట్లు నేను జీవిస్తా అని చెప్పని ఆ యొక్క బేతలు దగ్గర అతను ఒక తీర్మానం చేసినప్పుడు, ఒక మొక్కుబడి చేసినప్పుడు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అపవాది పతనం అతని జీవితంలో. అవునా కాదా? అడుగు పెట్టే ప్రతి చోట దేవుడి సన్నిధి, ఆశీర్వాదం వచ్చింది కదా. దేవుడే వెంట నడిచినాడండి. కారణం ఏంది? ఒక్క మొక్కుబడి దగ్గర, ఒక్క తీర్మానం దగ్గర, ఒక్క నిబంధన దగ్గర దేవుడు నీతో కూడా నడుస్తాడు. ఆడాడో నిర్గమాకాండంలో 35వ అధ్యాయంలో స్వీకరించబడిన కానుక సమూయేలు గ్రంథంలో కూడా దేవుని సన్నిధిని కదిలిస్తానే ఉంది. అక్కడి ఆరాధన ఇంకా దేవుని సన్నిధిని కదిలిస్తుంది. మన రక్షకుని యొక్క రక్తం ఆ మందసం మీద పడే దాకా కూడా ఆ మందసం, బలసూచకమైన మందసం నిలబడే ఉంది. దానికి ఆరాధికులు కాదా కారణము, ఆరాధన కాదా కారణము, మహిమపరిచే జీవితం, దేవుని మహిమపరిచే జీవితం కాదా కారణము. దేవుని మహిమపరిచేటోళ్ళు దావీదులాగా ఉంటాడు. నువ్వు ఎలా ఉన్నావు? ప్రతిదానికి ఆడింపబడుతున్నావు. నీ స్తుతుల మూలమున ఆయన సింహాసనం వేసుకొని ఆ సింహాసనం మీద నుంచి రాజ్యం చేయాలని చూస్తాడు. మహిమపరిచే ఒక ఎస్తేరు ఉంది. అహష్వేరోషులో నుండి పరిపాలన కొనసాగించి అహష్వేరోషు యొక్క మనసును తిప్పి, వాక్యం అంటది దేవుని చేతులు అంట రాజుల మనసులు కాలువల్లాగా తిరుగుతాయంట. ఎవరిని తిప్పడు అనుకుంటున్నాడు? అహష్వేరోషు ఏమైనా క్రైస్తవుడా? తిప్పబడలేదా హృదయము? ఎలా జరిగింది? దేవుడు తిప్పినాడు, యూదులకు అనుకూలం చేసి పడేసినాడు. దానికి కారణం ఇద్దరు ఆరాధికులు కాదా? అవునా కదా? తిరుగుతాయే తిరగవా చెప్పండి? మీకు అనుకూలంగా అన్ని, మీకు అనుకూలంగా అన్ని తిరుగుతాయే తిరగవా? మీరు తిరుగుతారా? మీరు తిరుగుతారా? మీకు అనుకూలంగా అన్ని తిరగాల. మీకు అనుకూలంగా అన్ని తిరగాలంటే మీరు నిజమైన ఆరాధికులుగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగుగాక. డ్రామా ఆరాధికుల్లాగా ఉండకూడదు. నీకు ఇష్టం వచ్చిన ఆరాధన, నీకు ఇష్టం వచ్చిన ప్రార్థన చేయకూడదు. ఏళ్ళొచ్చే కొద్దీ విశ్వాసులు అన్ని విషయాల్లో ఎదిగి రావాలా? ఎన్నాళ్ళు భరించుకోవాలా? ఎన్నాళ్ళు సహించుకోవాలా? ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు తిరుగు లేకుండా హతమవుతాడని దేవుని వాక్యం రాయబడి. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం కాకుంటే ఇంకొకరు దేవునికి ఉంటారా? ఆయన కాకుంటే మనకి ఇంకొకరు ఉంటారా? గుర్తుపెట్టుకోండి. మనం కాకపోతే దేవునికి ఇంకొకరు కదా. అదే ఎస్తేరు గ్రంథంలో రాయబడింది కదా, నువ్వు కాకుంటే ఇంకొకరు అన్నాడు మొర్దెకై. నీ ఆరాధన ఎంత పవర్ఫుల్లో చూడాలా. ఈ 35వ అధ్యాయంలో తీయబడినటువంటి అర్పణ తరతరాలు నడుచుకుంటూ వచ్చింది వాళ్ళకి. నీ ఆరాధన, నీ సమర్పణ తరతరాలు నీకు ముందుకు వెళ్తుంది. దేవుని సన్నిధిని, ఆ స్తుతులు అలాగే ఉండి, నీ ఆరాధన సజీవంగా ఉండి, నీ ఆరాధననే నీ దేవుణ్ణి తీసుకొని పోతుంది నీ కార్యాల కోసం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము చేసిన ఆరాధన ఐగుప్తు నుండి ఇశ్రాయేలు తీసుకుపోయింది. అరణ్యం గొప్ప కార్యాలు జరిగించింది. ఈ ఆరాధన మీదనే ఆయన ఆసీనుడై ఈ అర్పణను స్వీకరించి దీని మూలంగానే ఆయన కదిలినాడు. అప్పుడు నీ ఆరాధన ఎంత ప్రాముఖ్యం ఒక్కసారి ఆలోచించు. నీ ఆరాధన ఎంత ప్రాముఖ్యం నువ్వు వెనక్కిపోయి ప్రతిసారి నువ్వు ఆలోచించు. అదే 32వ అధ్యాయంలో తీయబడినటువంటి బంగారము, వాళ్ళు దేవునికి ఇష్టం లేని దాని కొరకు, ఇష్టం లేని దానికి ఘనత ఇవ్వడం మొదలుపెట్టారు. దేవునికి ఇష్టం లేని దానికి సమయం వేయడం మొదలుపెట్టారు.
దేవునికి ఇష్టము లేనిది, దేవునికి వ్యతిరేకమైంది వీళ్ళ జీవితంలో మరణం తీసుకొచ్చేదానికి పెద్దపీట వేయడం వదిలిపెట్టారు. ఎవరు? ఈ అవిశ్వాసుల గుంపు. వాళ్ళు ఇష్టానుసారమైన ఆరాధనకి లేచారు. వాక్యంలో రాయబడింది. ఇక వాళ్ళ ఇష్టం. ఆ 32వ అధ్యాయంలో పనికి మాలిన ఘనతని దేవునికి వ్యతిరేకమైన దానికి ఇచ్చారు. దేవునికి వ్యతిరేకమైన దాని కొరకు తీశారు. ఎక్కడ చూపించారు తెలుసండి వాళ్ళ హుషారంతా? ఎక్కడ చూపించారు తెలుసా వాళ్ళ ప్రేమంతా? దేవునికి వ్యతిరేకమైన దాని దగ్గర తీశారు. ఆ రోజే చచ్చిపోయారు కదమ్మా. ఏ రోజు తీశారో ఆ రోజే. అంటే వాళ్ళని నశింపజేసే దానిని వాళ్ళు హెచ్చించారు అని అర్థం అనమాట. అంతేకాదు, నువ్వు కూడా ప్రార్థన అంటే ప్రార్థనకి ఎక్కువ విలువేవు. నువ్వు పాడైపోయేదానికి ఎక్కువ విలువ ఇచ్చేస్తావు. నిన్ను మడ్డిగా, గుడ్డిగా, వేస్ట్గా, వ్యర్థంగా ఏం చేస్తుందో దానికే నువ్వు ఎక్కువ పెద్ద పెట్టిచ్చేస్తావు. 32వ అధ్యాయం మన జీవితంలో కూడా ఉంది. అవును కదమ్మా? ఉంది మన జీవితంలో కూడా. వాళ్ళు ఏదైతే వాళ్ళని నాశనం చేస్తుందో ఆ నిర్లక్ష్యానికి, ఆ భక్తిహీనతకి, దేవుడికి నచ్చని ఏదైతే ఉందో దానికి విలువ ఇవ్వడంతో, దాన్ని కనపరచడంలో ఆ రోజే ఎన్ని వేల మంది చచ్చిపోయారు. నీకోసం ప్రాణం పెట్టి, నిన్ను వెంటాడుతూ, నేను అంత ప్రేమించి, నీకోసం బలైపోయి, నీకోసం అంతా చేసిన దేవుని వదిలిపెట్టేసి, నీకు ఇష్టమైన వాటన్నిటికి కూడా పెద్ద పెట్టలేసుకొని నీ ఇష్టానుసారంగా జీవితం గడిపిస్తే నీవు నష్టం కొని తెచ్చుకోవడం లేదా? ఈరోజు గుర్తుపెట్టుకోండి, 2 ఆరాధనలు చెప్తున్నా చూడండి. 2 ఆరాధనలు. ఒక్క బంగారం ఏమో తరతరాలు ముందు నడిచి అన్ని క్లియర్ చేసే మందసానికి తీసినారు. ఒక ఆరాధన, ఒక అర్పణేమో తరతరాలు నడిచే దేవుని సన్నిధి కోసమైంది. అది ఏలీ నాటి దినాల్లో, సమయోన్ నాటి దినాల్లో, దావీదు నాటి దినాల్లో. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మన రక్షకుడు శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆ మందసం అట్లనే నిలబడింది. కానీ 32వ అధ్యాయంలో దేవునికి ఇష్టం లేని దానికి సమయం ఇచ్చి, దేవునికి ఇష్టం లేనిది తీసి, ఆ బంగారం తీసి వాళ్ళు నాశనానికి అందించుకున్నారు. అది కొత్త నిబంధన వరకు రాయబడింది. జినులు తినుటకు తాగుటకు లేచిరి అని చెప్పారు. ఈరోజు ఏంటి? దేనికి కనపరుస్తున్నావు? దేనికి మహిమిస్తున్నావు? నీ తర్వాత నీ పిల్లలతో కూడా నడిచే మందసంలాగా ఉంది ఆ మందసము. నీ అర్పించుకున్న నీ జీవితం, నీ విశ్వాస జీవితం నీ తర్వాత నీ పిల్లలకు కూడా పట్టం కడుతుందా? నువ్వు మంచి ఆరాధికురాలైతే నీ పిల్లలకి ముందుగా దేవుని సన్నిధి ఆ స్తుతి మీద నిలబడి నడుస్తారు. స్తుతుల మీద ఆసనుడే అంటే దావీదు దినమునకు 7 మార్లు స్తుతిస్తాడు. 119కి తెలిస్తే ఆ స్తుతుల మీద ఆసనుడైనటువంటి వాడు దావీదు కంటే ముందుగా వెళ్తూ దావీదు తీసుకుపోయి గొలియాతును పడేసాడు. స్తోత్రాల మీద ఆసనుడవడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇంకా నీకు ముందు నడవడమే. నీకు స్తుతి ఉంటే, ఆ స్తుతి మీద దేవుడు ఉంటే నీకు ముందు నడవడమే, ఆ కార్యం నువ్వు చూడడమే. అక్కడ జరిగింది అదే. యెహోషువ గ్రంథంలో, సమయాలు గ్రంథంలో జరిగింది అదే. బైబుల్ అంతా జరిగింది అంటుందంటే ఘనపరిచే దేవుని బిడ్డలకు ముందుగా దేవుడు నడిచి ఘనపరిచే బిడ్డల్ని దేవుడు ఘనపరిచినాడు. ఒక ఆరాధన ఎందుకు ఉందో తెలుసండి? ఒక వధస్థలం అనబడినటువంటి మందిరం ఎందుకు ఉందో తెలుసా? అసలు సిసరైన ఆరాధన నువ్వు చేసి ఒక యాకోబులాగా నీ బిడ్డలకు ఆశ్రయం తీసుకురావాలని, ఒక అబ్రహాములాగా నీ తర్వాత నీ పిల్లలు దేవుని కలిగిన జీవితం జీవించి శత్రువు కార్యాలను చాలని చెప్పాను. ఎంత ప్రాముఖ్యం ఆరాధన మన జీవితంలో. అట్లాంటి ఆరాధన మనం ఎట్లా చేస్తున్నాం?